ఇరుముడు గురించి ఏం మాట్లాడాలో నాకేం అర్థం కావట్లే. ఇలాగా ఎంత అలా ఫీల్ అవుతాను అనుకోలేదు సినిమా చూసి. లాస్ట్ 30 minutes అయితే డైరెక్టర్ని ఏమనాలో అర్థం కాలేదు నాకు. ఇంకంతే, నాకు ఇంకా మూడ్ లేదు ఎక్కువ చేసేది. హాయ్, హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రామరావయ్య ఆఫ్టర్ సో మెనీ డేస్. సారీ, అది మొన్న ఎప్పుడో మూవీకి వెళ్ళినప్పుడు ఒక వీడియో పెట్టి అప్పుడు వచ్చాను. మళ్ళీ ఈరోజు ఇంకో మూవీకి వెళ్తున్నాను కాబట్టి ఈరోజు వచ్చాను. ఈరోజు కూడా చూసేయండి, తప్పక చూడాలి మీరు, అంతే. సో ఈరోజు అయితే మనం ఇరుముడు మూవీకి వెళ్ళిపోతున్నాం. ఈరోజు మార్నింగే లేచిపోయా. మార్నింగ్ అంటే ఇవాళ శ్రావణ శుక్రవారం కదా, మా అమ్మ పూజ చేసుకున్నామంటే నేను కూడా కొంచెం భక్తి వచ్చి అలాగా పూజ చేసుకున్నాను. నాకు ఇరుముడి గురించి ఉన్న ఫీలింగ్ చెప్పాలంటే, నాకు అయ్యప్ప స్వామి అంటే చాలా ఇష్టం. సో అది పక్కన పెడితే రవణ్ అంటే చాలా ఇష్టం. నిజంగా రవణ్కి ఫ్యాన్ అవ్వకుండా ఉంటారా చెప్పండి ఎవరైనా? అందులో నేను ఒక్కడిని. ఫైనల్గా రిలీజ్ అవుతుందని ఒక న్యూస్ వచ్చినప్పటి నుంచి నాకైతే ఎగ్జైట్మెంట్ అస్సలు ఆగలేదు. 2 days బ్యాక్ అయితే బుకింగ్స్ ఓపెన్ అయినాయి. అవర్స్ లెక్కేసుకుంటున్నా, ఇంకెన్ని అవర్స్ ఉంది, అంత ఎగ్జైట్మెంట్. నేనైతే చూపించలేకపోతున్నాను ఎగ్జైట్మెంట్ మీకు. సో ఇప్పుడైతే మనం కైతాన్ వెళ్ళాలి. కైతాన్కి 1 hour డిస్టెన్స్ మనకి. నేనుండే ఏరియా దగ్గర నుంచి 2 buses అయితే మారాలి. 66 and 77 అనే బస్సులు, 2 బస్సులు ఎక్కి మనం అక్కడ థియేటర్కి అయితే వెళ్తున్నాం. ఓకే చలో, మన ఎర్ర బస్సు అయితే వచ్చేసింది. 66 నెంబర్ బస్సు మనం అయితే వెళ్ళాలి. జల్దీ బయట ఎండ ఎలా ఉందంటే ఎక్స్పెక్ట్ చేయలేమాట. బయట అంత ఎండ ఉంది. ఇండియాలో అందరూ ఎంతగా రైన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటే నేను మాత్రం ఎండలు ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. సరిపోయింది. మన ఇండియాలో సమ్మర్ హైయెస్ట్ పీక్లో ఎలా ఉంటుందో అలా ఉంది ఈ టైంలో కూడా మాకు. అండ్ ఇక్కడ మంత్ వచ్చేసి చూడండి, ఆగస్ట్ మంత్ ఎండ్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఆగస్ట్ మంత్ ఎండ్కి కూడా ఇంత ఎండ అంటే బాబోయ్. ఫస్ట్లో మా డాడీ మా మమ్మీ చెప్పేవారు ఇలా ఉంటుంది ఇక్కడ ఎలా ఉంటుంది అని చెప్తే నేను ఏదో అనుకునేవాడిని. అదేనా మన దగ్గరకు వచ్చే వరకు కానీ తెలీదు. ఓకే, మరి మళ్ళీ మనం ఒక 12 minutes 13 minutesలో ఇంకో బస్సు అయితే చేంజ్ అవ్వాలి. మన స్టాప్ దగ్గరకు వచ్చేసినట్టు ఉంది. ఫైనల్గా ఒక స్టాప్ దగ్గర అయితే దిగిపోయాం. ఇంకో బస్సు రావాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే మనకి 77 బస్సు ఎక్కాలి. 77 బస్సుకి అయితే వెయిట్ చేద్దాం. కానీ ఇక్కడ ప్లేస్ బాగుంది. ఇదే టైప్లో నార్మల్గా ఒక నీడ కింద ఉంటే సరిపోయేది మనకి. చూడండి ప్లేసు, ఒక పార్క్ టైప్ ఉంది ఇక్కడంతా. అంటే ఇది కోవేట్ హౌసెస్, మొత్తం అన్ని కోవేట్ హౌస్లే. కోవేటీస్ ఉంటారు కదా, వాళ్ళ హౌసెస్ అనమాట. అది అందుకే ఇంత బాగుంది, ఇంత నీట్గా మెయింటైన్ చేశారు. అందుకే 2 బస్సు కూడా దిగిపోయాను. అబ్బో, అరగంట ముందు వచ్చేసి నేను. అసలు ఇది నేను కాదే. స్టార్టింగ్ టైటిల్స్ పడిన తర్వాత వెళ్ళాలి. ఇది నేను కాదే. ఇదిగో మనం సినిమా చూడబోయేది ఇదిగో ఇదే మాల్, ట్రియో మాల్. కైతాన్లో ఉంది ఇది. సో మనమైతే అరగంట ఇక్కడ టైం పాస్ చేసేద్దాం. ఏం చేస్తాం, అలా మాల్ తిరగడమే ఏదో ఒకటి. ఎక్కడికి వెళ్ళినా ఇది ఒక ఇబ్బంది అయిపోయింది నాకు. మాల్ ఎంట్రన్స్ కనపడదు. లిఫ్ట్ ఎక్కేసాను. ఇది అవుట్డోర్ లిఫ్ట్ అనుకుంటా. సో మనమైతే ఇంకా ఇది పెద్ద మాల్ ఏం కాదు, ఇది జస్ట్ చిన్న మాల్. ఇది దీంట్లో గ్రాండ్ హైపర్ మార్కెట్, నెక్స్ట్ ఒక థియేటర్ ఉన్నట్టుంది, అంతే. కింద షాప్స్ ఉన్నాయి అంతే. అసలు కోవిడ్లో చూస్తానని అనుకోలేదు ఈ ఇరుముడి పోస్టరు. నిజంగా బ్లెస్ అనుకోవాలి. నిజంగా ఈ మూవీ ఈరోజు నేను కోవిడ్లో చూస్తున్నానంటే బ్లెస్డ్. నిజంగా మన రవణ మూవీ, పైగా మన దేవుడు మూవీ. రియల్లీ చాలా హ్యాపీగా ఉంది. నేను చెప్పుకోలేకపోతున్నాను. కానీ ఇంకా ఒక్క 10 నిమిషాలు అయితే నేను సినిమాలోకి వెళ్ళిపోతా. సీ యూ మరి థియేటర్లో.
చిన్నది కదా చిన్నది ఎంత ఉందంటరా థియేటర్. ఇప్పుడే మూవీ అయిపోయింది. ఇరుముడు గురించి ఏం మాట్లాడాలో నాకేం అర్థం కావట్లే. సినిమా బాగుంది. నేను ఎప్పుడు ఇలాగా ఎంత అలా ఫీల్ అవుతాను అనుకోలేదు సినిమా చూసి. నిజంగా చూడాలి, ప్రతి ఒక్కరు సినిమా చూడాలి. ఇది కంట్లోంచి ఇప్పటికి ఆగట్లేదు నాకు నీళ్ళు అనేవి కంట్లోంచి. నిజంగా ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ అది. ఎందుకో మనం ఫుల్ ఎమోషనల్ అయిపోయాం మూవీ చూసి. లాస్ట్ 30 minutes అయితే డైరెక్టర్ని ఏమనాలో అర్థం కాలేదు నాకు. అమ్మో, సినిమా మాత్రం బాగుంది. ఇంకంతే, నాకు ఇంకా మూడ్ లేదు ఎక్కువ చేసేది. ఎక్కడ ఆపేస్తాను. యాక్చువల్లీ చాలా ఊపి మీద వచ్చాను నేను, నాలుగు కావట్లే. ఓకే మరి ఉంటా.